పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చివరి రోజు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటెకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు సుమెన్ కంపెనీలలో పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చివరి రోజు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు సువెన్ కంపెనీలలో పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు జ్ఞానంతో కూడిన మంచి అభ్యర్థిని గెలిపించుకొని చైతన్యాన్ని నిరూపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామన్న కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అసలు అధికారం చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చూపించాలని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అసంబంధ నిబంధనలు పెట్టి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారని తెలిపారు. 90% దొడ్డు వడ్లు పండుతుంటే సన్న వడ్లకే బోనస్ అనడం హాస్యాస్పదం అన్నారు. సన్న వడ్లకు బయట బోనస్ కంటే ఎక్కువ ధర పలుకుతుంటే ప్రభుత్వానికి ఎలా అమ్ముతారన్నారు. ₹1 బోనస్ ఇచ్చే ఉద్దేశం లేక కాంగ్రెస్ దొంగ డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పట్టభద్రులంతా విధిగా ఓటు హక్కును వినియోగించుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ట్రైకార్ మాజీ చైర్మన్ రామచందర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, నాయకులు మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్, తాహేర్ పాషా, సుంకరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.